అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ 222 4వ భాగం. మీరు వచ్చే ముందు ఎందుకు ఇలా దీపం ఆర్పుతారు? అడిగాడు జర్షేవ్. ఆమె నవ్వింది. నవ్వినప్పుడు ముత్యాల పళ్ళవరస అందంగా కనిపించింది. ఎవరు మీరు? అడిగాడు మానసరోవర్. మీ భోజన సదుపాయాలు కనిపెడుతూ ఉండే మీ సేవకురాల్ని అన్నదామే. నువ్వు భారతీయురాలువా? అడిగాడు జర్షేవ్. ఆమె తల ఊపింది. మేమసలు ఎక్కడ ఉన్నాం? అడిగాడు మళ్ళీ. ఈ ఇంట్లోనే అన్నదామే. జర్షేవ్ లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె కళ్ళల్లోనికి తీక్షణంగా చూస్తూ, మేమడిగే ప్రశ్నలకు మర్యాదగా సరైన జవాబులు చెబుతావా అని గర్జించాడు. ఆమె బెదరలేదు, చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో నిర్లక్ష్యం కనిపించింది. ఈ ఇల్లు ఏ ఊళ్ళో ఉంది? ఈ ఊరు ఏ దేశంలో ఉంది? అసలు నువ్వెవరు? మమ్మల్ని ఎత్తుకు వచ్చిందెవరు? ఎందుకు ఎత్తుకొచ్చారు? ప్రశ్నల వర్షం కురిపించాడు జర్షేవ్. ఆమె మళ్ళీ నవ్వింది. చాలా ప్రశ్నలే వేశారు. ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటానికి దారి చెప్పమని అడగలేదు. నయం. అయినా చెబుతాను వినండి. ఈ ఇల్లు సైబీరియాలో లేదు. మీరు కాన్సంట్రేషన్ క్యాంపులో లేరు. మిమ్మల్ని లిక్విడేట్ అంటే నిర్మూలం చేయటానికి తీసుకురాలేదు అన్నది. జర్షేవ్ పళ్ళు పటపటా కొరుకుతూ ఆమెని చెంప మీద ఈడ్చుకొట్టాడు. తలుపు దగ్గరికి జరిగి అడ్డంగా నిలుచున్నాడు. ఈ గదిలోంచి నువ్వు బయటికి ఎలా వెళతావో నేను చూస్తాను అన్నాడు రొప్పుతూ. జర్షేవ్ దెబ్బ వేయగానే ఆమె కళ్ళల్లో నిప్పులు రగిలాయి. అది ఒక్క క్షణమే. ఆమె తమాయించుకుని నవ్వి, మీ దేశంలోని కాన్సంట్రేషన్ క్యాంపులు జ్ఞాపకం చేస్తే మీకు అంత కోపం వచ్చింది అంటూ మొలలో చీర కుచ్చుళ్ళ మధ్య దాచిన చిన్న పిస్తోల్ బయటికి తీసి, దౌర్జన్యం మంచిది కాదు అన్నది. ఇక తను జోక్యం కల్పించుకోకపోతే పరిస్థితులు విషమించిపోవచ్చునని భయపడి మానసరోవర్ కుర్చీలోంచి లేచి, మిస్టర్ జర్షేవ్, మీ ప్రవర్తన ఏమీ బాగోలేదు. ఎంత కోపం వచ్చినా ఆడదాన్ని కొట్టవచ్చా? ఇలా వచ్చి కూర్చోండి అంటూ జర్షేవ్ దగ్గరికి వెళ్ళి అతన్ని చెయ్యి పట్టుకుని తలుపు దగ్గర నుంచి తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆమె వైపు తిరిగి, మీ పేరేమిటి చెప్పండి అడిగాడు సౌమ్యంగా. మీ ఇష్టమొచ్చిన పేరు పెట్టి పిలవండి అన్నదామే. మీ అంత అందమైన స్త్రీని నేను ఇంతవరకు చూడలేదంటే నమ్మండి. అందువల్ల మిమ్మల్ని సుందరి అని పిలుస్తాను అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్ అన్నదామే. మేమిప్పుడు ఏ ప్రభుత్వం అతిథులమో మీరు చెప్పగలరా? అడిగాడు మానసరోవర్. ఇంకేం ప్రభుత్వం? భారత ప్రభుత్వం అన్నదామే. భారత ప్రభుత్వమా? మేము నమ్మము. శిఖరాగ్ర చర్చల కోసం ఢిల్లీకి వచ్చిన మమ్మల్ని భారత ప్రభుత్వం ఎందుకిలా బంధిస్తుంది? అడిగాడు మానసరోవర్. మానసరోవర్ కాసేపు ఆలోచించాడు. భారత ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు ఈ విధంగా బంధించిందో మీకు తెలుసా? అడిగాడు. నాకు తెలియదు, కానీ ఊహించి చెప్పగలను. చెప్పండి. ఇటువంటి పరిస్థితుల్లో మీ ఇద్దరిని అట్టే పెడితే మీ ఇద్దరి మధ్య సామరస్యము స్నేహము ఎక్కువ అవుతాయని, తర్వాత మీ దేశాల మధ్య స్నేహభావం పెరుగుతుందని, తద్వారా ప్రపంచ యుద్ధం నివారించగలుగుతామని భారత ప్రభుత్వం ఉద్దేశమై ఉండవచ్చునని అనుకుంటున్నాను. మానసరోవర్ నవ్వాడు. అయితే మేము ఢిల్లీలోనే ఉన్నామా? అడిగాడు. అవును. ఈ ఇంట్లో మేము మీరు కాక ఇంకా ఎంతమంది ఉన్నారు? ఈ గది తలుపు పక్కన 2 సాయుధ పోలీసులు కాపలాగా ఉన్నారు. ఈ ఇంటి చుట్టూ 20 మంది కాపలా ఉన్నారు. మీరు తప్పించుకోవటానికి అవకాశమే లేదు. మీరు మాకు సహాయం చేయకూడదు? ఏం చేయమంటారు? మమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించు. ఆలోచిస్తాను అన్నదామే. ఇంతలో దీపం ఆరిపోయింది. 2 క్షణాల తర్వాత మళ్ళీ వెలిగింది. ఆమె అక్కడ లేదు. జర్షేవ్, మానసరోవర్ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అబద్ధాలు అన్నాడు జర్షేవ్. ఏమిటి? భారత ప్రభుత్వమే మనల్ని ఇలా బంధించింది అనటం. అవును అన్నాడు మానసరోవర్. త్వరగా నన్ను రైల్వే స్టేషన్లో టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళి నిలబడమని
మీరు నాకు చెప్పినట్లు ఎవరో టెలిఫోన్ చేశారు. నేను వెంటనే బయలుదేరి వచ్చాను. టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళిన 2 నిమిషాలకు ఈ కానిస్టేబుల్స్ వచ్చి నన్ను పట్టుకున్నారు అన్నాడు రాజు యుగంధర్తో. యుగంధర్ నవ్వాడు. బాగానే ఉంది. ప్రాక్టికల్ జోక్ వేశాడన్నమాట మన మీద. సరే కానీ నువ్వు ఆ టెలిఫోన్ బూత్ వద్దకు వెళ్ళినప్పుడు అక్కడెవరూ లేరా అడిగాడు యుగంధర్. సరిగ్గా నేను టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళే సమయానికి ఒక స్త్రీ అందులోంచి బయటికి వచ్చింది. ఆడదా? 222 ఆడదా? నేను నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు యుగంధర్. ఇప్పుడిక మన కార్యక్రమం ఏమిటి అడిగాడు భండార్కర్ నిస్పృహతో. ఢిల్లీ బజారు వీధుల్లోంచి కారు నెమ్మదిగా పోతుంది. ఇంకా షాపులు తెరవలేదు. సందడి లేదు. అగ్రనాయకులను హోటల్ వ్యాన్లో తీసుకువెళ్లారని తెలిసింది. వ్యాన్లో తీసుకువెళ్ళటానికి ముందుగానే పథకం వేశారని తెలుస్తోంది. భారత్ హోటల్ అసిస్టెంట్ మేనేజర్ స్టీవెన్సన్ వాళ్ళకి సహాయం చేశాడు. ఆ విందులో ఎవరో ఆ అగ్రనాయకుల్ని ఆ వ్యాన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఉండాలి. వాళ్ళంతట వాళ్లే వ్యాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎత్తుకుపోదామనుకోలేదు. వారిని ఆ వ్యాన్ దగ్గరికి తీసుకువెళ్లే బాధ్యత ఒకరు తీసుకుని ఉండాలి. ఎవరు వాళ్ళు? అగ్రనాయకులతో మాట్లాడుతూ వాళ్లను వ్యాన్ దగ్గరికి తీసుకువెళ్ళగలిగిన అతిథి ఎవరో తెలుసుకోవాలి. నిన్న రాత్రి రాష్ట్రపతి భవనంలోని విందుకు వచ్చిన వాళ్ళ జాబితా ఉందా అడిగాడు యుగంధర్. ఉన్నది. కానీ ఆ జాబితా వల్ల కొత్త విషయాలేమీ తెలియదు. పరిస్థాన్ రాయబారి ఫిరోజ్ షా విందుకు వచ్చాడు. పరిస్థానే ఈ పని చేసి ఉండాలని తార్కికంగా తేల్చాము కనుక ఫిరోజ్ షా ఆ పని చేసి ఉంటాడని అనుమానపడవచ్చు మనం అన్నాడు భండార్కర్. అనుమానం నిర్ధారణ చేసుకునే అవకాశం ఉందిగా అన్నాడు రాజు. ఎలా అడిగాడు భండార్కర్. గ్లాసుల మీద వేలిముద్రలు మీరు మర్చిపోతున్నారు. 3 జతల్లో ఒకటి మానస్ రోవర్ది, ఒకటి జర్షేవ్ది. మూడోది ఆ 2 నాయకుల్ని వ్యాను దగ్గరికి తీసుకువెళ్ళిన వారిది అయి ఉండవచ్చు. మై డియర్ కమిషనర్, ఫిరోజ్ షా వేలిముద్రలు సంపాదించి పోల్చి చూస్తే సరిపోతుందిగా అన్నాడు యుగంధర్. కమిషనర్ ఆలోచనలో పడ్డాడు. అంత సులభం కాదు. విదేశ రాయబారులకు కొన్ని హక్కులుంటాయి. మీ వేలిముద్రలు కావాలి అని అడగలేము అన్నాడు. అయితే తెలివిగా వాటిని సంపాదించాలి. ఫిరోజ్ షా ఇంకా ఆఫీస్కు బయలుదేరి ఉండడు. ఆయన ఇంటికి వెళదాం పదండి అన్నాడు యుగంధర్. వెళ్ళి నేను చెబుతానుగా అని యుగంధర్ చిన్నగా నవ్వాడు. కమిషనరు, భండార్కరు ఫిరోజ్ షా ఇంటి మలుపులో రాజుని యుగంధర్ని దింపి వాళ్ళు తిరిగి వచ్చేంతవరకు కారులో కాచుకునున్నారు. గుడ్ మార్నింగ్. మీరేనా యుగంధర్? కూర్చోండి. మిమ్మల్ని గురించి పత్రికలో చదివాను. అందరూ గొప్పగా చెప్పటం కూడా విన్నాను అంటూ ఫిరోజ్ షా సోఫాలో కూర్చుంటూ యుగంధర్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇతను నా అసిస్టెంట్ రాజు అని రాజుని ఫిరోజ్ షాకి పరిచయం చేశాడు యుగంధర్. రాజు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఫిరోజ్ షాకి. 60 ఏళ్ళు ఉంటాయి అతనికి. మంచి పొడగరి, బట్టతల, కళ్ళకద్దాలు, వెడల్పైన మొహం, వంపుగా ఉన్న ముక్కు, చిన్న గెడ్డము, మీసాలును. పని మీద వచ్చారనుకుంటాను అన్నాడు ఫిరోజ్ షా. అవును, పని మీదే వచ్చాము అంటూ యుగంధర్ జేబులోంచి సిగరెట్ కేసు తీసి తనొక సిగరెట్ తీసుకుని రాజుకు ఒకటిచ్చి సిగరెట్ కేసుని ఫిరోజ్ షాకి ఇవ్వబోయాడు. నో థ్యాంక్స్, నా బ్రాండ్ సిగరెట్లు తప్ప ఇంకొకటి కాల్చను నేను అంటూ ఫిరోజ్ షా జేబులోంచి సిగరెట్ కేసు తీశాడు. యుగంధర్ ఓరకంట అతని సిగరెట్ని చూశాడు. ఫిరోజ్ షా సిగరెట్ కూడా తన బ్రాండ్ సిగరెట్టే. ఫిరోజ్ షా జాగ్రత్త పడుతున్నాడని యుగంధర్ గ్రహించాడు. ఇంతవరకు మా డిటెక్టివ్ ఏజెన్సీ మా దేశంలోని కేసులే తీసుకుంటున్నది. మా ఏజెన్సీ విస్తరింపచేయాలన్న ఉద్దేశంతో విదేశాలలో బ్రాంచులు స్థాపించాలని అనుకున్నాను. బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, పరిస్థాన్ దేశాలలో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. మీ దేశంలో మా డిటెక్టివ్ ఏజెన్సీని ప్రారంభించేందుకు గల అవకాశాలను గురించి మీ సలహా తీసుకోవటానికి వచ్చాను అన్నాడు యుగంధర్. బట్లర్ ట్రేలో 3 కప్పులు కాఫీ తీసుకొచ్చి బల్ల మీద పెట్టాడు. తీసుకోండి అని ఫిరోజ్ షా తనొక కప్పు తీసుకున్నాడు. మీలాంటి డిటెక్టివ్లకి మా దేశంలో ఎంతైనా అవకాశం ఉంది. మీ బ్రాంచ్ అక్కడ స్థాపించేటట్లుంటే నిజంగా చాలా బిజినెస్ వస్తుంది మీకు. అంతెందుకు, మా ప్రభుత్వమే మీకు చాలా పని చెబుతుంది.
ఎప్పుడు ప్రారంభిస్తారు అడిగాడు ఫిరోజ్ షా. పై నెలలో కానీ ఆ పై నెలలో కానీ అన్నాడు యుగంధర్ ఖాళీ కప్పు క్రింద పెడుతూ. ఈలోగా మా ప్రభుత్వానికి వ్రాస్తాను అన్నాడు ఫిరోజ్ షా లేచి నిలబడి ఇంటర్వ్యూ ముగిసినట్లు సూచిస్తూ. యుగంధర్ మనసు ఉరకలు వేస్తోంది. తను వచ్చిన పని కాలేదు. ఫిరోజ్ షా వేలిముద్రలు కావాలి. తను లేచి నిలబడుతూ సిగరెట్ కేసు నెమ్మదిగా సోఫాలో జారవిడిచాడు. యుగంధర్, రాజు వెనకాల వాళ్ళని సాగనంపటానికి ఫిరోజ్ షా కూడా తలుపు వరకు నడిచాడు. మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు కలుసుకోను అడిగాడు యుగంధర్. ఇంకో వారం రోజుల్లో అన్నాడు ఫిరోజ్ షా. థ్యాంక్స్, వస్తాను అంటూ యుగంధర్ జేబులో చేయి పెట్టి, అయ్యో సిగరెట్ కేసు సోఫాలో పెట్టి మర్చిపోయాను, రాజు తీసుకునిరా అన్నాడు. రాజు లోపలికి వెళ్ళాడు. మీ ప్రభుత్వం పని ఇస్తుందన్నారే, ఎటువంటి కేసులు ఇస్తుంది అడిగాడు యుగంధర్. కరప్షన్ కేసులు అంటూ వెనక్కి తిరిగి హాల్లోనికి చూశాడు ఫిరోజ్ షా. రాజు చేతిలో సిగరెట్ కేసు పట్టుకుని తిరిగి వచ్చాడు. దొరికిందా అడిగాడు ఫిరోజ్ షా. రాజు తల ఊపాడు. ఫిరోజ్ షా నవ్వుతూ, మిస్టర్ యుగంధర్, మీ అసిస్టెంట్ రాజుకి క్లెప్టోమేనియా ఉన్నట్లున్నది. ఖాళీ కప్ ఒకటి తీసి జేబులో పెట్టుకున్నాడు, ఎందుకో అన్నాడు. రాజు మొహం పాలిపోయింది. దయచేసి ఆ కప్పు ఇచ్చేయండి అన్నాడు ఫిరోజ్ షా చేయి జాపి. నిజంగా కప్పును దొంగలించావా రాజు అంటూ రాజు కోటు జేబులోంచి యుగంధర్ కప్పు తీస్తూ ఉండగా అది చేతిలోంచి జారి క్రింద పడి ముక్కలైపోయింది. ఐఎమ్ సారీ అన్నాడు యుగంధర్. పర్వాలేదులేండి, మీ అసిస్టెంట్ని సైకియాట్రిస్ట్కి చూపించండి అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు ఫిరోజ్ షా. వీధి మలుపులో ఆగి ఉన్న కారు దగ్గరికి నడుస్తున్నారు రాజు, యుగంధరు. సారీ సార్, పట్టుబడతానని అనుకోలేదు అన్నాడు రాజు చిన్నబోయి. నీ తప్పు కాదిది. ఫిరోజ్ షాకి తెలుసు అతని వేలిముద్రల కోసం వచ్చామని. అందుకే నా సిగరెట్ కేసు ముట్టుకోలేదు. నిన్ను లోపలికి పంపినప్పుడు కప్పు కోసమే వెళ్ళావని ఊహించాడు అన్నాడు యుగంధర్. ఇద్దరూ కారెక్కారు. కమిషనర్కి, బండార్కర్కి జరిగింది చెప్పారు. పగిలిన గాజు ముక్కలు చెత్త డబ్బాలో పారేయవచ్చు, వాటిని సంపాదించే ఏర్పాట్లు చేయించండి అన్నాడు యుగంధర్. కమిన్ మిస్టర్ యుగంధర్ అన్నాడు హోంమంత్రి సిన్హా. యుగంధరు, రాజు మంత్రికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. బండార్కరు, కమిషనరు అప్పటికే ఆ గదిలో ఉన్నారు. మీ ఆదేశానుసారం పగిలిపోయిన కప్పు ముక్కలు సంపాదించి వేలిముద్రల ఫోటోలు తీయించాము, ఇవిగో అంటూ బండార్కర్ బల్ల మీద ఉన్న ఫోటోలను యుగంధర్కి అందించాడు. యుగంధర్ ఆ ఫోటోలతో గ్లాసు మీద వేలిముద్రల ఫోటోలను పోల్చి చూశాడు. గుడ్, కనుక అగ్రనాయకులను పరిస్థాన్ రాయబారి ఫిరోజ్ షా హోటల్ వ్యాన్ దగ్గరికి తీసుకువెళ్ళాడని తేలిపోయింది. తర్వాత అడిగాడు యుగంధర్. అదే ఆలోచించాలి అన్నాడు హోంమంత్రి. ఆ రాయబారి ఇల్లు, కార్యాలయము మనం సోదా చేస్తే అడిగాడు రాజు. విదేశీ రాయబారులకి, వారి కార్యాలయాలకి కొన్ని హక్కులుంటాయి. వాటిని అధిగమించలేం మనం. విపరీత పరిస్థితుల్లో మీరు చెప్పినట్లు చేయవచ్చునేమో. అది కూడా విదేశీ వ్యవహారాల మంత్రి అంటే ప్రధానితో చర్చించాలి. అయినా అగ్రనాయకులను ఆ రాయబారి తన కార్యాలయంలో కానీ ఇంట్లో కానీ దాచి ఉంచుతాడని అనుకోవటం పొరపాటేమో. తీరా మనం సోదా చేశాక వాళ్ళు కనిపించకపోతే అకారణంగా పరిస్థాన్తో యుద్ధం రావచ్చు అన్నాడు హోంమంత్రి. మీరు చెప్పింది యథార్థం. రాయబారి కార్యాలయంలో దాచిన వాళ్ళని అన్నాడు యుగంధర్. సిన్హా చిన్నగా దగ్గాడు. మిస్టర్ యుగంధర్, అనధికారంగా మీరు ఆ పని చేయవచ్చు, కానీ పట్టుబడితే పర్యవసానాలు అన్నాడు. యుగంధర్ కాసేపు ఆలోచించాడు. పట్టుబడినా, మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టినా లోపాయికారిగా మిమ్మల్ని వదిలేస్తాం అన్నాడు హోంమంత్రి. ప్రమాదం అది కాదు. ఆ ఇంట్లోనో కార్యాలయంలోనో పట్టుబడితే వాళ్ళు యుగంధర్ని కాల్చి చంపినా మనం ఏమీ చేయటానికి వీలుండదు. దొంగను కాల్చామంటారు వాళ్ళు అన్నాడు బండార్కర్. హోంమంత్రి కంగారుగా చూసి, అవునవును, చాలా ప్రమాదం అన్నాడు. యుగంధర్ నవ్వి, అటువంటి ప్రమాదాలు ఎదుర్కోవటమేగా మా పని. తర్వాత కార్యక్రమం మేము ఆలోచిస్తాంలేండి అన్నాడు.
పరిస్థాన్ రాయబారి ఫిరోజ్ షా ఇంటిని, కార్యాలయాన్ని కనిపెడుతూ ఉండాలి. పిట్ట లోపలికి వెళ్ళినా బయటికి వచ్చినా వెంబడించి వివరాలు తెలుసుకోవాలి. వీలైతే ఆ 2 చోట్ల టెలిఫోన్లు ట్యాప్ చేసి ఎవరితో మాట్లాడుతున్నది తెలుసుకుని ఏం మాట్లాడుతున్నది రిపోర్టు తెప్పించాలి. అది సాధ్యమా? అడిగాడు యుగంధర్ కమిషనర్ని. ఎందుకు సాధ్యం కాదు? తప్పకుండా ఏర్పాటు చేస్తాను అన్నాడు పోలీస్ కమిషనర్. మీ పోలీసు ఉద్యోగులు మమ్మల్ని సులభంగా గుర్తుపట్టగలిగే గుర్తు ఏదైనా చెప్పండి. నేను దర్యాప్తు చేస్తున్నానని, నేను ఏది చెబితే అది వెంటనే చేయమని మీ ఉద్యోగులందరికీ తెలియచేయండి అన్నాడు యుగంధర్. అలాగే, మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అని అందరి దగ్గర సెలవు తీసుకుని యుగంధర్ రాజుతో అక్కడి నుంచి బయలుదేరాడు. అద్దంలో చూసుకున్నాడు యుగంధర్. తృప్తితో తల ఆడించాడు. వెనక్కి తిరిగి రాజును చూసి, ఎలా ఉన్నాను అడిగాడు. రాజు చాలా నిశితంగా యుగంధర్ని పరీక్షించాడు. యుగంధర్ వెడల్పైన మొహానికి బుర్రమీసాలు సరిపోయాయి. పసుపు రంగు తలగుడ్డ కూడా చాలా సహజంగా ఉంది. కనుబొమ్మలు కాస్త నెరిసినట్లు, గడ్డం కాస్త మాసినట్లు చేసుకున్న ఆ మేకప్ చాలా బాగా నప్పింది. చేతిలో బెత్తము, సైకిల్ పంచుకట్టు వదులు లాల్చి యుగంధర్ రూపే మారిపోయింది. ఇక నీ వేషం చూద్దాం అన్నాడు యుగంధర్ రాజుని పరీక్షగా చూస్తూ. మాసిపోయిన పైజామా, అక్కడక్కడ చిరిగిన గీతల పాత నీలం షర్టు, మెడ మీద చిన్న సిల్క్ రుమాలు, మధ్యపాపిడి, 2 వైపులా గిరిజాలు పడుతున్న జుట్టు, సన్నని మీసాలు. రాజు కూడా పూర్తిగా మారిపోయాడు. ముందు నేను వెళతాను. 10 నిమిషాల తర్వాత నువ్వు బయలుదేరి వెళ్ళు. చెప్పిందంతా బాగా జ్ఞాపకం ఉన్నదా? తొందరపడి ప్రమాదాల్లో ఇరుక్కోక. సాయంకాలం 6 గంటల లోపల మనం మళ్ళీ ఇక్కడ కలుసుకుందాం. ఏ కారణం వల్లనైనా ఆలస్యమైతే రాత్రి మనం చేయదలుచుకున్న పని చెయ్యి. నా కోసం కాచుకోక. జాగ్రత్త అని రాజును భుజం మీద తట్టి ఒకసారి ఆప్యాయంగా చూసి బయటికి వెళ్ళిపోయాడు యుగంధర్. ఒకరిని ఒకరం బ్రతికుండగా చూసుకోవటం ఇదే ఆఖరిసారి కావచ్చు అనే ఆలోచన ఇద్దరికీ కలిగింది. డిటెక్టివ్ యుగంధర్ హోటల్లోంచి బయటికి టీవీగా నడిచాడు. హోటల్లో కుర్రాళ్ళు, మేనేజరు యుగంధర్ని అనుమానంగా చూశారు. గుర్తుపట్టలేకపోయారు. ఈ మనిషి హోటల్లోనికి ఎలా వచ్చాడా? ఎవరికోసం వచ్చాడా? అసలెప్పుడొచ్చాడా అని ఆశ్చర్యంతో చూశారు. హోటల్ పక్కనున్న కిళ్ళీ కొట్టు దగ్గర ఆగి యుగంధర్ ఒక కట్ట బీడీలు కొనుక్కుని ఒక బీడీ వెలిగించి పంటితో పట్టి చరచరా వెళ్ళి బస్సెక్కాడు. కొంత దూరం బస్సులో వెళ్ళి దిగి తిరిగి నడక ప్రారంభించాడు. తన వెనక ఎవరైనా వస్తున్నారేమోనని 1-2 సార్లు బీడీ వెలిగించేందుకు గాను వెనక్కి తిరిగినట్లు తిరిగి చూసి ఎవరూ తనని వెంబడించటం లేదని నిర్ధారణ చేసుకున్నాడు. పరిస్థాన్ రాయబారి కార్యాలయానికి 100 గజాల దూరంలో ఒక కిళ్ళీ కొట్టు దగ్గర ఆగాడు. ఇంకో కట్ట బీడీలు కొని ఒక బీడీ చెవి వెనక పెట్టుకుని ఒక బీడీ వెలిగించి 2 అడుగులు వేశాడో లేదో దాదాపు యుగంధర్ అంత పొడుగ్గా భారీగా ఉన్న మనిషి యుగంధర్ని వీపు మీద గట్టిగా తట్టి పలకరించాడు. ఆ ఇద్దరూ చిరకాల స్నేహితుల్లా ఒకరినొకరు కావలించుకున్నారు. యుగంధర్ గారా? అడిగాడు అవతల మనిషి యుగంధర్ చెవిలో. అవును, నేను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జయరాజ్ని అన్నాడు ఆ మనిషి. గుడ్, రండి అన్నాడు యుగంధర్ అతని చెవిలో. ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు వేసుకుంటూ నడిచారు. పరిస్థాన్ రాయబారి కార్యాలయం దగ్గర ఆగారు ఇద్దరు. ఆ కార్యాలయ భవనానికి ఎదురుగా పెద్ద పెద్ద బంగళాలున్నాయి. ఆ బంగళాల గేటు ముందు గోర్ఖా జవాన్లు కాపలాగా ఉన్నారు. ఎత్తైన ప్రహారీ గోడలున్నాయి ఆ బంగళాల చుట్టూ. రాయబారి కార్యాలయానికి ఎదురుగా ఉన్న బంగళా ప్రహారీ గోడ కింద నీడలో మారువేషాలలో ఉన్న యుగంధరు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జయరాజు కూర్చున్నారు. జయరాజు జేబులోంచి చీట్ల పేక తీశాడు. జయరాజ్ పేక ముక్కల్ని పరిచాడు. ముక్కలు తీసుకుంటున్నారు, వేస్తున్నారు. కానీ ఇద్దరు దృష్టి ఆట మీద లేదు. పరిస్థాన్ రాయబారి కార్యాలయాన్ని ఒక కంట కనిపెడుతున్నారు. ఫిరోజ్ షా ఇంకా రాలేదు అన్నాడు జయరాజ్. యుగంధర్ తల ఊపాడు. చాలామంది వచ్చారు. కార్యాలయం లోపలికి వెళ్ళి ఎవరూ బయటికి తిరిగి రాలేదు. అంటే వాళ్ళు అక్కడ ఉద్యోగులు అయి ఉండాలి అనుకున్నాడు యుగంధర్. 12 గంటలయింది. పెద్ద కాడిలా కారు వచ్చి ఆగింది.
దాని బానెట్ మీద పరిస్తాన్ జాతీయ పతాకం ఎగురుతోంది. దాన్ని బట్టి అది ఫిరోజ్ షా కారేనని యుగంధర్ గ్రహించాడు. ఫిరోజ్ షా టీవీగా కారులోంచి దిగి కార్యాలయం లోపలికి వెళ్ళాడు. చాలామంది పరిస్థానీయులు ఆ రాయబారి కార్యాలయానికి వెళుతున్నారు. పరిస్థానీయులే కాక అమెరికన్లు, చైనీస్, సిలోనీస్, బ్రిటిష్ పౌరులు కూడా లోపలికి వెళుతున్నారు. ఆ వీధికి రెండు వైపులా వీధి చివరన మఫ్టీ పోలీసు ఉద్యోగులు కాపలాగా ఉన్నారని, రాయబారి కార్యాలయాన్నించి వెళ్లే వాళ్ళందరినీ వారు వెంబడించి వారి పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకుని రిపోర్టు వ్రాసి ఇస్తారని యుగంధర్కి తెలుసు. యుగంధర్ అక్కడికి వెళ్ళిన పని వేరు. 2 గంటల తర్వాత ఫిరోజ్ షా బయటికి తిరిగి వచ్చి కారెక్కి వెళ్ళిపోయాడు. తర్వాత 15 నిమిషాలాగి యుగంధరు, జయరాజు నెమ్మదిగా లేచి కార్యాలయం గేటు దగ్గరికి వెళ్లారు. గేటు జవాన్ని కార్యాలయంలో తమకి పనున్నదని అతన్ని నమ్మించి ఇద్దరూ కార్యాలయం లోపలికి వెళ్లారు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.